హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జన్యా మీడియా. వార్ 2 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత అవ్వక ముందు నుంచి కూడా కొంచెం నెగిటివిటీతో నడుస్తుంది. మేబీ టు బీ ఫ్రాంక్, హృతిక్ రోషన్ గారి వల్ల, లేకపోతే నాగవంశీ గారి స్టేట్మెంట్ల వల్ల, లేకపోతే బార్బల్ స్టేట్మెంట్స్ వల్ల సినిమా కొంత నెగిటివిటీతోనే స్టార్ట్ అయింది. మోర్ ఓవర్ వైఆర్ఎఫ్ సినిమా వాళ్ళ స్పైవర్స్ లో కొత్త కథలు ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ ఉండదు. రెగ్యులర్ టెంప్లెట్ మీద ఈ సినిమా కూడా ఉంటుంది. బట్ ద బెస్ట్ పార్ట్ ఇస్, సినిమా ఓపెన్ అవ్వంగానే హృతిక్ రోషన్ గారి ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. అందులో ఆ ఫైట్ ఎందుకుందో మీకు అర్థమై సావదు కానీ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫైట్ ఎందుకో మీకు చాలా అబ్నార్మల్ గా, న్యాచురల్ గా అనిపించకపోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్టీఆర్ గారి ఎంట్రీ, పైసా వసూల్ సీన్ అది. ఎందుకంటే అక్కడి నుంచే మీకు ఎన్టీఆర్ గారి ఇంట్రొడక్షన్ స్టార్ట్ అవుద్ది. కథ అలా ఒక వేగ్ మూమెంట్ లో వెళ్తుంది. ఏంట్రా కొంచెం డల్ అవుతుంది అన్న పాయింట్ వచ్చినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోద్ది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మెయిన్లీ ఎన్టీఆర్ గారి ఫ్లిప్ ఉంటుంది. నేను ఇప్పుడు అసలు స్పాయిలర్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఫ్లిప్ ఉంటుంది. మైండ్ బ్లాక్ అయిపోద్ది మీకు. పోస్ట్ ఇంటర్వెల్ మళ్ళీ కొంత డీలే మీద నడుస్తుంది. ఆ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ మీకు కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే కబీర్ క్యారెక్టర్ లో ఉన్న హృతిక్ రోషన్ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి పాస్ట్ లో ఏం కనెక్షన్, ఆ ఫ్లాష్ బ్యాక్ కొంత వెళ్తుంది. ఆ తర్వాత నుంచి మీకు సినిమా ఒక మంచి పేజ్ అందుకుంటూ ఉంటుంది. మీన్ వైల్ రెగ్యులర్ స్పైవర్స్ లో ఉన్న టార్చర్ ఇందులో కూడా ఉంటుంది. అనవసరమైన ఫైట్లు, అనవసరమైన ఎలివేషన్లు. అసలు కియారా అడ్వానీకి హృతిక్ రోషన్ గారికి మధ్య ఆ సాంగ్ ఎందుకు వచ్చిందో అర్థమై సావదు. సినిమాలో ఉన్న డ్రాబ్యాక్స్ అయితే కన్సిస్టెంట్ గా ఉన్నాయి. బట్ ఆడియన్స్ కి నా అపీల్ ఏంటంటే, దయచేసి వెళ్ళి ఒక్కసారైనా సినిమాని చూడండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. సో వార్ 2 సినిమాకి మేము ఇచ్చే రివ్యూ ఇస్ 3 out of 5 stars. సినిమా ఇంకా కొంచెం బెటర్ ఉండొచ్చు. అనవసరమైన ఎలివేషన్లు, అనవసరమైన ఫైట్లు లేకుండా, అసలు ఆ సాంగ్స్, కియారా అడ్వానీ గారి ఎక్స్పోజింగ్ ఇవన్నీ లేకపోయి ఉంటే మేబీ సినిమా ఆల్రెడీ ఒక డీసెంట్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది కాబట్టి సినిమా వుడ్ హ్యావ్ బీన్ మోర్ బెటర్. ఇంకొంచెం లెంత్ తగ్గుండొచ్చు అనిపించింది సినిమా. 2 hours 50 minutes వరకు వస్తుంది సినిమా. మీకు మధ్యలో కొంచెం బోర్ కొట్టేయచ్చు, మధ్యలో కొంచెం ఇరిటేటింగ్ అనిపించవచ్చు బికాస్ ఆఫ్ ద స్లో నెరేషన్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ఇన్ ద ఫిల్మ్ మీకు పైసా వసూలు అని 100% అనిపిస్తుంది. సో హియర్ ఈజ్ అవర్ రివ్యూ ఫర్ వార్ 2. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జన్యా మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.